అలానే మిశ్రేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీటి నిర్వహణలో పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. అందుకే ఆయన ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది అనేది గ్రహించి ఇటీవల కాలంలో అనేక రివ్యూ మీటింగ్లు పెట్టారు. రాబోయేది కరువు, ఆ కరువులో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల దిశగా వాళ్ళని ఆలోచింప చేయాలి, అవగాహన సదస్సులు పెట్టాలి అని పదే పదే చెప్పారు. దాదాపు 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు రైతుల్లో అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు తాగునీటి సమస్య రాకుండా చెరువులన్నింటినీ నింపాలి, శ్రీశైలంలో వచ్చినటువంటి వాటర్ని పొదుపుగా వాడుకోవాలి, వచ్చినటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు. మరోవైపు కృష్ణా వాటర్ భాగస్వామ్యం, కృష్ణా వాటర్లో ఉండేటువంటి వాటా మీద కూడా ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ తోటి ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి దాని ప్రకారం నీటి వాటాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా 3 రోజుల క్రితం కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ బోర్డులో బలమైనటువంటి వాదనలు కూడా వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కువ వాటర్ని వినియోగించుకుంటుంది, తమ వాటా తమకు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోరుతూ ఉంది. చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాటర్ని ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఉంది. ఇరిగేషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా వాటర్ను వాడుకుంటుంది అనేటువంటి కంప్లైంట్స్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అటు కుడి కాలువ ఇటు ఎడం కాలువ రెండిట్లో ఇప్పుడు వాటర్ని రిలీజ్ చేశారు పోటీపడి, అటు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇటు తెలంగాణ అధికారులు. నీటి వివాదం మళ్ళీ మొదలైంది. దీనికి కారణం ఏంటంటే ఎల్నినో కారణంగా ఏర్పడినటువంటి కరువు ఛాయలు. అందుకే ఇప్పుడు నేపాల్ చూస్తే కనుక వరదలతోటి మునిగిపోయింది. కేవలం 9 నిమిషాల్లో అపారమైనటువంటి కుంభవృష్టి కురిసింది అక్కడ. దాంతో వందల మంది మరణించారు, అనేకమైనటువంటి గ్రామాలు కొట్టుకుపోయినాయి. దీనికి కారణం చైనా ఒక కారణం అని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకంటే చైనా ముందస్తుగా నేపాల్కి తెలియజేయలేదు సమాచారాన్ని. పైభాగంలో ఉన్నటువంటి చైనా కనుక సమాచారం ఇచ్చినట్టయితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేది నేపాల్ చెప్తుంది. సరే, జరిగినటువంటి నష్టం మీద ఎవరు కారకులు అనే దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉంటే, అసలు ఇది మంచు కొండలు కరిగిపోయి ఈ విధమైనటువంటి ఉత్పాదానికి కారణమైందని చెప్పి ఇప్పుడు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కారణం ఏమైనప్పటికీ కూడా ప్రకృతిలో అసహజమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రపంచ వాతావరణ సంస్థ ముందు నుంచి అలర్ట్ చేస్తూ ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో మునిపెన్నడూ లేని విధంగా ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు అపారంగా పెరిగాయి. దాదాపు 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఉంది. ఆ కారణం చేత నైరుతి ఋతుపవనాలు వర్షాలు ఇవ్వవు, సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పి ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇండియన్ డైపోల్ సహకరిస్తే అప్పుడు వర్షాలు పడితే, లేదంటే పడవని చెప్తుంది. లాస్ట్కి ఇండియన్ డైపోల్ కూడా సరిగ్గా అది లేదు, అందుకే వర్షాలు కూడా పట్టలేదు. అందుకే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం కంటే 50% తక్కువ నమోదైంది. తెలంగాణలో సగటు వర్షపాతం కంటే 30% తక్కువగా నమోదైంది. ఇది సహజంగా ఒకవేళ వర్షపాతం నమోదైతే ఒక రకంగా ఉంటుంది, కానీ అసహజమైనటువంటి నమోదు ఇది. అసహజమైన నమోదు అంటే వర్షాలు అన్ని చోట్ల ఒకే రకంగా సమాంతరంగా పడలేదు. కురిసినటువంటి చోట కుంభవృష్టి కురిసింది. దాంతో సగటు వర్షపాతం మనం క్యాల్కులేషన్ కూడా సైంటిఫిక్గా లేదు. టోటల్గా మనం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని సగటు వర్షపాతాన్ని కనుక మనం నమోదు చేస్తే కొన్ని ప్రాంతాలు అసలు వర్షాలే లేవు, అయినప్పటికీ కూడా వర్షపాతం 30% తక్కువ అని మనం భావించాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఉదాహరణకు హైదరాబాద్లో గత నెలలో, అలాగే ఈ నెల ఫస్ట్ వీక్లో వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈ వర్షపాతం కూడా
సగటు వర్షపాతం లెక్కల్లో లెక్కేస్తారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా సగటు వర్షపాతం ఎంత అనే దాని మీద లెక్క తీస్తారు. తీసినప్పుడు సగటు వర్షపాతం లోటు 30% అని మనకి అనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సగటు వర్షపాతం కంటే 50 to 70 లోటు కూడా ఉంది. అంటే కరువు ఛాయలు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు దక్షిణ తెలంగాణలో తీసుకుంటే కరువు ఛాయలు క్లియర్గా కనిపిస్తాయి. అలాగే కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఎక్కువగా వర్షపాతం సగటు కంటే తక్కువగా ఉంటుంది. బాగా అంటే కరువు ఛాయలు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఆ ప్రాంతాలను తీసుకుంటే కనుక వర్షపాతం బాగా తక్కువగా నమోదై ఉంటుంది. అందుకే అసహజమైనటువంటి వర్షపాతం నమోదైంది. అసహజమైనటువంటి ఈ వర్షపాతం కారణంగా సగటును కూడా శాస్త్రీయబద్ధంగా మనం కొలమానం చేయలేము. అందుకే ఇప్పుడు కృష్ణాలో, గోదావరిలో ఉన్నటువంటి నీటిని సక్రమంగా వినియోగించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. కృష్ణాలో కొద్దిపాటి నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవ నిల్వ కంటే కూడా దాదాపు 40 మీటర్లు తక్కువ ఉంది. అంటే మ్యాక్సిమం కెపాసిటీ కన్నా 40 మీటర్లు తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా తాగునీటికి వీటిని ఉపయోగించుకోవాలనేటువంటి నిర్ణయం కృష్ణా బోర్డు తీసుకుంది. ఆ మేరకు తాగునీటికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో సాగునీటికి ఉపయోగించుకునే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి పట్టిసీమ అనే దాన్ని నిర్మించారు కాబట్టి ఇవాళ కృష్ణా డెల్టా పచ్చగా ఉంది. అదే పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఆల్మోస్ట్ ఎడారిగా మారిపోయింది. చంద్రబాబు గారు ముందు చూపు వల్లే కనీసం పచ్చగా ఉంది. ఇలాంటి ఐడియాలజీ ముందు చూపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీటి నిర్వహణ తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కరువు ఛాయలు ఉన్నాయని తెలుసు, కానీ పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదు, సాగుకి నీరు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. కరువు ఉన్నాయని తెలుసు కదా, నీళ్ళు లేవని తెలుసు కదా, మరి నీళ్ళు ఎందుకు ఇవ్వరని అంటారు. అంటే క్వైట్ కాంట్రడిక్షన్లో చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కరువు ఉందని తెలుసు, నీళ్ళు లేవని తెలుసు, కానీ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఇవ్వట్లేదని చెప్పి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీటిని సక్రమంగా వినియోగించుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు నీటి నిర్వహణలో ఆయన అనుభవజ్ఞులు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ ఎంతో కొంత నీటి నిర్వహణని ఆయన కొనసాగిస్తూ ఉన్నారనేది సాగునీటి నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎల్నినో కారణంగా కరువు వచ్చింది, ఈ కరువు కారణంగా నష్టపోతున్నారు రైతులు, కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎంత నిజం ఉంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.